ఆంగ్ల భాష రావాలంటే ముందుగా ఏబీసీడీలు నేర్చుకోవాలి. అలాగే జీవితంలో ఉన్నతంగా ఎదగడానికి ఏబీసీడీలే నేర్చుకోవాలి అని అంటున్నారు వ్యక్తిత్వ వికాస నిపుణులు. మన దృక్పథం, ప్రవర్తన, వ్యక్తిత్వం, కోరిక లాంటి అంశాలే మన విజయాన్ని నిర్దేశిస్తాయి. జీవితంలో విజయం సాధించాలంటే ఈ 4 అంశాల పట్ల అవగాహన పెంచుకోవాలి. వ్యక్తిత్వ వికాసంలో ఏబీసీడీల గురించి ఇవాల్టి గెలుపు మంత్రాలో తెలుసుకుందాం. మనం చిన్నప్పుడు ఏబీసీడీలు నేర్చుకున్నాం. అయితే మన జీవితంలో సక్సెస్ కావాలంటే ఏబీసీడీలు మరో విధంగా నేర్చుకోవాల్సింది. అవేంటంటే ఏ అంటే యాటిట్యూడ్, బి అంటే బిహేవియర్, సి అంటే కమ్యూనికేషన్, డి అంటే డిజైర్. ఫస్ట్ ముందుగా కావాల్సింది వైఖరి. యాటిట్యూడ్ అంటే మళ్ళీ అందులో మనం 3 విధాలుగా చెప్పుకోవాలి. యాటిట్యూడ్ టువర్డ్స్ యువర్ సెల్ఫ్, యాటిట్యూడ్ టువర్డ్స్ అదర్స్ అండ్ యాటిట్యూడ్ టువర్డ్స్ యువర్ ప్రొఫెషన్. మన మీద మనకి ఎలాంటి యాటిట్యూడ్ ఉంది? 2 విషయాలు ముఖ్యమండి. సెల్ఫ్ వర్త్, నెట్ వర్త్. సెల్ఫ్ వర్త్ ఏంటంటే మన యొక్క విలువ ఎంత, మన యొక్క అంతర్గత సామర్థ్యాలను బట్టి మన యొక్క ఆత్మవిశ్వాసం పెరుగుతుందండి. సపోజ్ చాలామంది వాళ్ళ దగ్గర డబ్బులు లేవనుకోండి, వాళ్ళ యొక్క సెల్ఫ్ వర్త్ని 0 చేసేసుకుంటారు. అదే అతని దగ్గర ఒక 10 లక్షల్లో 10 కోట్లలో ఉంటే నేను చాలా ధనవంతుని అనుకుంటాడు. అయితే బయట విషయాలు అనేవి నెట్ వర్త్ అండి, లోపల విషయాలు అనేవి సెల్ఫ్ వర్త్. ముందు మనిషికి సెల్ఫ్ వర్త్ ఉండాలండి. కానీ చాలామందికి బయట నెట్వర్త్ని బట్టి సెల్ఫ్ వర్త్ పెరుగుతూ ఉంటుంది, నెట్వర్త్ తగ్గే కొద్దీ సెల్ఫ్ వర్త్ తగ్గిపోతూ ఉంటుంది. సపోజ్ అతనికి చాలా బాగా పాస్ అయ్యాడు మంచి మార్కులతో, సెల్ఫ్ వర్త్ పెరిగిపోతుంది, ఆత్మవిశ్వాసం, ఆత్మవన్యత్యం, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అండ్ ఎస్టీమ్ పెరుగుతాయి. ఎప్పుడైనా మార్కులు తగ్గితే ఇది తగ్గిపోతూ ఉంటుంది. అంటే మనం లోపల నుంచి బయటకు కాకుండా బయట నుంచి లోపలికి జీవించే విధంగా మనం మారిపోయాం. సో ఇన్సైడ్ అవుట్ అంటే ఏంటంటే మనం అంతర్గతంగా చాలా మంచి వాళ్ళం, చాలా మంచి సామర్థ్యం కలిగి ఉంది, మంచి విలువలు కలిగి ఉన్నాం, మంచి ఆరోగ్యం కలిగి ఉన్నాం. సో ఇలా మనకు ఉన్నవన్నీ మనం గుర్తుంచుకోవాలండి. ఎప్పుడైతే ఇవి మనకు గుర్తున్నాయో మనం చాలా విలువైన వ్యక్తులను మనకు తెలుస్తుంది. ఇది సెల్ఫ్ వర్త్. ఈ సెల్ఫ్ వర్త్ అనేది ఎప్పుడు ఆరోగ్యంగా ఉంచుకోవాలండి. మనం జాబ్ ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు జాబ్ ఇస్తే చాలా ఆనందపడతాం, ఇవ్వకపోతే మనకేదో తక్కువ అన్న భావన కలిగితే సెల్ఫ్ వర్త్ మీద దెబ్బ పడుతూ ఉంటుందండి. అందుకని ఎప్పుడూ కూడా మనిషికి ఆత్మవిశ్వాసం, ఆత్మవన్నించి ఉండాలంటే సెల్ఫ్ వర్త్ని గుర్తు తెచ్చుకుంటూ ఉండాలి. సో ఇది మన పట్ల మన వైఖరి. అలాగే ఇతరుల పట్ల వైఖరి, టువర్డ్స్ పేరెంట్స్, టువర్డ్స్ లెక్చరర్స్, టువర్డ్స్ ద పీపుల్ హూ ఆర్ ఇంటర్వ్యూయింగ్ యూ, టువర్డ్స్ యువర్ ఆర్గనైజేషన్, టువర్డ్స్ యువర్ ఎంప్లాయర్స్, వీళ్ళందరి మీద కూడా మన మంచి అభిప్రాయం ఉండాలంటే వాళ్ళ వైపు నుంచి మనం ఆలోచించాలి. సపోజ్ వితౌట్ అదర్స్ హెల్ప్ ఈ ప్రపంచంలో ఏ వ్యక్తి మన పైకి అసలు జీవించి ఉండడం కూడా కష్టం అండి. సో యాటిట్యూడ్ టువర్డ్స్ అదర్స్, యాటిట్యూడ్ టువర్డ్స్ కస్టమర్, యాటిట్యూడ్ టువర్డ్స్ ఆర్గనైజేషన్, వాళ్ళు ఏం చేస్తున్నారో మన జీవితానికి ఎలా వాల్యూ యాడ్ చేస్తున్నారని చూసినప్పుడు వాళ్ళ వైపున మన దృక్పథం మారుతుందండి. అండ్ యాటిట్యూడ్ టువర్డ్స్ యువర్ ప్రొఫెషన్, మనం చేసే వృత్తి, ఆ వృత్తి పట్ల మనకి సర్వైవల్ కోసం చేస్తున్నామా లేదా అలాంటి వృత్తి మనకు దొరకడం ఒక భాగ్యమా? సో ఇది మనం చూసుకోగలిగితే టువర్డ్స్ అవర్ వర్క్ మన యాటిట్యూడ్ మారిపోతుందండి. సో బి అంటే బిహేవియర్, మన ప్రవర్తన ఎలా ఉంది. మనం ఒక్కొక్కసారి ఇతరులతో చాలా బాగా ప్రవర్తిస్తూ ఉంటాం, దీన్నే పర్సనాలిటీ అంటారు. సో మరి క్యారెక్టర్ అంటే ఏంటంటే లోపల కూడా మనం అలాంటి వ్యక్తిగానే ఉండడం, బయట కూడా అలాంటి వ్యక్తిగానే ఉండడం. క్యారెక్టరు, పర్సనాలిటీ 2 ఒకేలా ఉండడం అవుతుంది. ఒక చెట్టుకి రూట్ అన్నది క్యారెక్టర్ అండి, చెట్టు అన్నది పర్సనాలిటీ, నీడ అన్నది దానివల్ల వచ్చేటటువంటి పేరు, ఇంకా ఫలాలు అనేవి రిజల్ట్స్. సో ముందు రూట్ ముఖ్యమండి చెట్టుకి, తర్వాత చెట్టు వస్తుంది. సో బిహేవియర్ అన్నది మనం ఇతరులతో బాగా ప్రవర్తించాలి. ఎందుకంటే మానవ సంబంధాలు ఉండాలంటే ప్రవర్తనే మనకి కనపడుతుంది. మనం ఎంత మంచిగా ఉన్నా మన మాట బాగోపోయినా, మన ప్రవర్తన బాగోపోయినా మన ఇతరులు ఇష్టపడరు. ఎందుకంటే మనిషి తనతో తాను రోజుకి 50,000 సార్లు లోపల సంభాషిస్తూ ఉంటాడట. అన్ఫార్చునేట్లీ 80% నెగిటివ్గా ఉండడం వల్ల మనం అన్నెసరీ థింగ్స్ని అట్రాక్ట్ చేస్తున్నాం. లా ఆఫ్ అట్రాక్షన్ ప్రకారం వీఆర్ అట్రాక్టింగ్ అన్నెసరీ థింగ్స్. సో ముందు మన పట్ల మనం అభిప్రాయం బాగుండాలంటే సి అంటే కమ్యూనికేషన్ అండి. ముందు మన జీవితం క్వాలిటీ బాగుండాలంటే మనతో మన కమ్యూనికేషన్ బాగుండాలి. సో కమ్యూనికేషన్ విత్ అదర్స్, సో కమ్యూనికేషన్ విత్ అవర్ సెల్స్ అండ్ కమ్యూనికేషన్ విత్ అదర్స్. అంటే కమ్యూనికేషన్ అంటే కేవలం మాటలే కాకుండా మనం రాయడం ద్వారా, చదవడం ద్వారా, మనం చెప్పడం ద్వారా చాలా విధాలుగా కమ్యూనికేట్ చేస్తుంటాం. ఈ కమ్యూనికేషన్ అన్నది పదాలను బట్టి, పదాలు మాట్లాడేటప్పుడు పదాలు ఎంత ముఖ్యమో పదాల వెనుక భావం అంతే ముఖ్యం. ఈ ఏబీసీ ఎప్పుడైతే బాగున్నాయో మన జీవితంలో మొట్టమొదటి మనం అడిగేస్తాం. డి అంటే డిజైర్ అండి. అసలు జీవితంలో మనం మారాలి, జీవితంలో మనం గొప్పవాళ్ళుగా అవ్వాలి
అనే డిజైర్ ఉన్నప్పుడే మనం ఏదైనా ఒక అలవాటు డెవలప్ చేసుకోవడానికి మనం ఆసక్తి చూపుతూ ఉంటాం. అలవాటు అన్నవి మంచి అలవాట్లు మనకు మనమే ఏర్పరచుకోవాలి, లేదా ఆ ఖాళీగా ఉన్నప్పుడు చెడు అలవాట్లు ఆటోమేటిక్గా వచ్చేస్తుంటాయి. ఒక పొలంలో మంచి విత్తనాలు మనం వేయాలి, వేయకపోతే ఏదో ఒక విత్తనాలు పెరుగుతూ ఉంటాయి. ఒక పుస్తకం ఉందండి ఆంగ్లంలో, వాట్ గాట్ యూ హియర్ వోంట్ గెట్ యూ దేర్ అని. ఏదైతే మనం ఈ స్థాయి వరకు తీసుకొచ్చిందో అది ఇంతకంటే పెద్ద స్థాయికి తీసుకువెళ్ళలేదు అని. 10th క్లాస్ చాలా కష్టపడి మీరు చదివారు, రాశారు, పాస్ అయ్యారు. ఇదే తెలివి మీకు ఇంటర్మీడియట్లో సరిపోదు. అలాగే ఇంటర్మీడియట్ పాస్ అయిన తెలివి మీకు ఇంజనీరింగ్లో సరిపోదు. అలాగే ఇంజనీరింగ్ పాస్ అయిన తెలివి మీకు ఉద్యోగం వస్తే ఆ ఉద్యోగ ధర్మం నిర్వర్తించడానికి సరిపోదు. అలా ఒక ఉద్యోగంలో ప్రమోషన్ వస్తే ఒక బాస్గా ఈ తెలివితేటలు సరిపోవు. ఎప్పటికప్పుడు మనం 3 విషయాలు ఎప్పుడు చేస్తూ ఉండాలి: లెర్న్, అన్లెర్న్ అండ్ రీలెర్న్. ఇది చేయాలి, చేస్తూ ఉంటేనే మార్పు అన్నది మన జీవితంలో సంభవిస్తూ ఉంటుంది. అయితే మారాలన్న డిజైర్ కావాలి. సో ఈ యొక్క డిజైరే ఏదన్నా కొత్త విషయం మనం చేయడానికి అంకురార్పణ జరుగుతుంది. అలా ఈ 4 అంటే మన జీవితంలో ఎప్పటికప్పుడు విజయం సాధిస్తూ ఉంటాం. ఇప్పుడు మరో విరామం.